హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సున్నుండల రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా దానికి కావలసినవి మినపగుండ్లని 1 కిలో తీసుకుంటే బెల్లం 1 కిలో తీసుకోవాలి. ఇలాగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మినపగుండ్లని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోద్ది. ఇలాగా పచ్చిగా ఉంటాయండి, బాగా వేగకపోతే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. వీటిని బాగా పచ్చి వాసన పోయి స్మెల్ వేరేలాగా వచ్చింది వేగినట్టు. అప్పుడు దించేసుకోవడమే. ఇలాగా వేరే బౌల్లోకి మార్చుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఉంచుకోవాలి. ఇలాగా కొంచెం చల్లారిన తర్వాత ఎండలో పెట్టుకున్నాక మరపట్టించుకోవాలి. బయట ఇంట్లో కాకుండా బయట పిండి మర దగ్గర మరపట్టించుకోవాలి. బెల్లాన్ని ఇలా మెత్తగా నలగొట్టుకోవాలి. ముందుగా మరపట్టించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం కొంచెం పిండి వేసుకుంటూ బెల్లం పిండిలో కలిసిపోయేంత వరకు గ్రైండర్లో ఇలాగా తిప్పేసుకొని తీసేసుకోవాలి పక్కకి. ఇలాగా తీసుకున్న దాంట్లో ఉండలేమీ ఉన్నాయేమో చూసుకొని తర్వాత ఒక పక్క నుండి నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకోవాలి. చూసారు కదా, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. మిక్సీ జార్లో చాలా టైం తీసుకుంటుంది. ఇలాగా గ్రైండర్లో వేసారనుకోండి పిండి బెల్లం మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇలాగా ఉండల్ని మీకు ఇలాగ చేసుకొని తీసేయడమే, అంతే. సున్నుండల రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఇంట్లోనే.